హైయెస్ట్ విటమిన్ సి కలిగిన బత్తాయి ప్రకృతి ప్రసాదించిందంటే వాటిని బాగా తినమని, రసము తీసుకుని త్రాగమని. అలాంటి ముఖ్యమైన లాభాన్ని కలిగించే బత్తాయిలు ఇదైపోతే కమలాలు. సంవత్సరం పొడుగునా మనకి లోటు లేకుండా మంచి రక్షణ వ్యవస్థకి రెండు మేలు చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే డాక్టర్ గారు, బత్తాకాయలో సాధారణంగా విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుందని, అది జ్యూస్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదన్న విషయం మాత్రమే తెలుసు అందరికి. కానీ దీంట్లో ఏమైనా పోషక విలువలు ఉంటాయేమో మన ప్రేక్షకులకు చూపిస్తారా? 100 గ్రాముల బత్తాయి తీసుకుంటే 50 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి మనకి సర్వసాధారణంగా ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ లేనప్పుడు, అనారోగ్యం లేనప్పుడు 50 మిల్లీగ్రాములు సరిపోతుంది ఒక రోజుకి. కానీ ఏదన్నా దెబ్బలో, గాయాలు, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు తగ్గాలంటే 100-200 మిల్లీగ్రాముల దాకా కావాల్సి ఉంటుంది అవసరాన్ని బట్టి. అలాంటి విటమిన్ సి వేడి చేస్తే నశిస్తుంది. అందుకని బత్తాయిలు ఎవరు వేడి చేసి వండుకు తినం కదా, ఫ్రెష్గా జ్యూస్ తాగినా, నమిలి తిన్నా ప్యూర్గా విటమిన్ సి మంచిగా అందుతుంది.